ఎవరు వీళ్ళు నా చెట్టు నీడలో ఆడుకుంటున్నారు? ఎవర్రా మీరు నా చెట్టు నీడలో ఆడుకుంటున్నారు? ఎంత ధైర్యం మీకు? ఆగండి, మీ పని చెప్తా. ఎవర్రా మీరు నా చెట్టు నీడలో ఆడుకుంటున్నారు? ఎంత ధైర్యం చెట్టు నీడలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావు? అయ్యా అంటున్నారు, మళ్ళీ చెప్పండి. ఒక్కసారి చెప్తే అర్థం కాలేదా? పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావు. ఇక్కడ నుంచి లే. పరాయి వాళ్ళ చెట్టు నీడ ఏమిటి? ఇది నా చెట్టు, ఇది నా నీడ. ఈ చెట్టు ఊరందరిది కదా. ఈ మాట ఎవరన్నారు? ఈ చెట్టు మా తాత నాటాడు, అందుకే ఈ చెట్టు నాది. కూర్చుందాం అనుకుంటున్నావా? ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా? తప్పక అమ్ముతా. ఎంతకిస్తావు? మీరే చెప్పాలి. 1000 రూపాయలకి ఇస్తా. అమ్మో, 1000 రూపాయల? చాలా ఎక్కువ. చెట్టు నీడ అంటే మాటలా? చల్లగా హాయిగా ఉంటుంది. సరే, ఇగో తీసుకో 1000 రూపాయలు. చెట్టు నీడని కొనుక్కుని తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారా? ఈ చెట్టు నీడను నువ్వు నాకు అమ్మావు కదా, అందుకే చెట్టు నీడలో కూర్చున్నాను. ఏంటమ్మా నువ్వు మా గదిలో వచ్చి కూర్చున్నావు? ఈ చెట్టు నీడను నువ్వు నాకు అమ్మావు కదా, చెట్టు నీడ ఎక్కడ పడితే అక్కడ నాకు కూర్చోడానికి హక్కు ఉంది. ఏంటమ్మా నువ్వు మా కూరగాయలు తెంపుకుంటున్నావు? ఈ చెట్టు నీడను నువ్వు నాకు అమ్మావు కదా, చెట్టు నీడలో ఉన్న కూరగాయలు కూడా నాయే. అయ్యా శాంతమ్మ, నా ఇంట్లోకి, నా వేండాలోకి, నా చేనులో కూరగాయలు కూడా తెంపుతుంది. నా సమస్యలు మీరే తీర్చాలి. అవునా, సరే. నువ్వు వెళ్ళి శాంతమ్మని తీసుకురాపో. ఏమిటమ్మా మీ సమస్య? పాపయ్య అత్యాశతో నాకు చెట్టు నీడను అమ్మాడు. ఆయనకు బుద్ధి రావాలనే నేను ఇలా చేశాను. అవునా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. పాపయ్య చెట్టు నీడే, నీడ నీదే. నీలో మార్పు రావాలనే నేను ఇలా చేశాను. సరే, ఇగో నీ 1000 రూపాయలు.